భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగారు రజనీకాంత్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా విద్యారంగంపై కనీసం సమీక్ష చేయకుండా రాష్ట్ర మంత్రి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్ని శాఖలకు కేటాయించిన విద్యాశాఖ మాత్రం ఎందుకు మంత్రిని కేటాయించలేదని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఎలక్షన్ జరిగితే ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన కాంచెల్లి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ పాత బకాయిలు ఈరోజు విద్యార్థులకు రావాల్సినవి తీర్చరా? ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,214 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావాల్సి ఉన్నది. ఇప్పటికే విద్యార్థులు చదువులు అయిపోయి ఈరోజు ఉన్నత విద్యకు పోదామంటే ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్ రాకుండా సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బడ్జెట్ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ జూనియర్ కళాశాలలు ఈరోజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఈరోజు జీతాలు ఇవ్వని పరిస్థితి, రెంట్ కట్టని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల చేయాలి. దాంతోపాటు ఈరోజు ప్రతి విద్యార్థులకు అందరికీ ఈరోజు సమానమైన విద్యను అందించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఈరోజు లెక్చరర్ పోస్టులు ఈరోజు భర్తీ చేయని పరిస్థితి ఉన్నది, పీడీ పోస్టులు ఈరోజు భర్తీ చేయని పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈరోజు జగిత్యాల ఈరోజు శిథిలావస్థలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు విద్యారంగ సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరిష్కరించాలి. దాంతోపాటు ఈరోజు సంక్షేమ హాస్టల్లో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఈరోజు ఉంటున్నారు. ఈ విద్యార్థులకు అందరికీ పెరిగిన ధరకు అనుగుణంగా 3,500 రూపాయల మెస్ ఛార్జీలు ఇవ్వాలి. ఈరోజు 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీకి ఈరోజు ఇచ్చినంత కూడా ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఈరోజు కేవలం 1,500 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో 3,500 రూపాయల ఈరోజు మెస్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఇవ్వాలి. దాంతోపాటు తక్షణమే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకుండా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.